మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము మార్కు సువార్త 10వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు కొన్ని విషయాలు బోధిస్తున్నారు. ప్రత్యేకంగా వివాహం గురించి, వివాహంలో డివోర్స్ ఉన్నదే విడిపోవడం గురించి, పిల్లల గురించి, అటు తర్వాత ధనం గురించి, తర్వాత గుడ్డితనం గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధిస్తున్న ఈ విషయాలను మార్కు సువార్త 10వ అధ్యాయానికి మనం బైబిల్స్ తెలుసుకొని మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు ఈ ప్రాముఖ్యమైన విషయాలు మా అనుదిన జీవితానికి అవసరమైన ఈ విషయాలు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటల్లో మేము చూడబోచుండగా మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించి మా హృదయాలతో సూటిగా మీరు మాట్లాడి మా జీవితాలని ప్రభువా నైనా మీ లైన్లోకి తెచ్చుకోవాల్సిందిగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆయన ఆ గలిలయ ప్రాంతము నుండి అలా క్రిందికి వస్తున్నారు. గలిలయ ప్రాంతము ఉత్తర భాగంలో ఉన్నది. ఆయన క్రిందికి ప్రయాణమై సమరయ ద్వారా ఇప్పుడు యోర్దాను నది దాటి అవతల ప్రక్కన పెరియా అనే ప్రాంతానికి ఆయన ప్రయాణంలో ఉన్న ఆ టైంలో ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది. మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. హల్లెలూయా. జనసమూహములు ఎప్పుడు కూడా దే ఫెల్ట్ కంఫర్టబుల్ విత్ జీసస్ క్రైస్ట్. యేసయ్యతో కూడా ఉండాలి, యేసయ్య దగ్గరకు ఉండాలి అని వారి ఆశ. ఎందుకంటే వారు ఎన్నో ఒత్తిళ్ళకి గురవుతున్నారు. యేసయ్య దగ్గర ఆ నెమ్మది, ఆ శాంతి, ఆ అంగీకారము వారికి దొరుకుతుంది. మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మనల్ని ఎవరు అంగీకరిస్తారో, ఎవరు మనల్ని యాక్సెప్ట్ చేస్తారో వారి దగ్గరికి కదండి. యేసయ్య వారికి ఒక ఆశ్రయముగా ఉన్నారు. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. ప్రైజ్ గాడ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన బోధల ద్వారా, క్రియల ద్వారా ప్రజలను వారు ఉన్న స్థితి నుండి పైకి తీసుకొని రావడమే యేసయ్య యొక్క గురి. ఆల్వేస్ లిఫ్టింగ్ పీపుల్ ఫ్రమ్ డార్క్నెస్ టు మార్వలస్ లైట్. అవును, చీకటి నుండి వెలుగులోనికి. అవును ప్రియులరా, దుఃఖ పరిస్థితుల నుండి సంతోషకరమైన పరిస్థితులకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా నడిపిస్తున్నారు. ఈ రోజున నీ జీవితంలో ఏదైనా విషయము చాలా బరువుగా నిన్ను కృంగదీస్తుందా, నిన్ను క్రిందకి లాగుతుందా? కమ్ టు జీసస్. అవును, ఆయన నీకు నెమ్మది ఇవ్వగలరు, విడుదల ఇవ్వగలరు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానమును నీ జీవితంలో, నీ కుటుంబానికి, నీ చుట్టూ ఆయన ఇవ్వగలరు. ఆయనకు సమస్తము సాధ్యము. ఆయన అసాధ్యుడు. నీ జీవితాన్ని లైన్లో పెట్టగలిగిన నాథుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ టైంలో మార్కు సువార్త 10వ అధ్యాయము 2వ వచనంలో పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఏంటండి శోధించుటకై. ఈ పరిసయ్యులు ఎప్పుడు కూడా ఏదో విధంగా ఆయనలో తప్పు పట్టుకోవాలి. ఏదో విషయంలో ఏదైనా లోపం దొరుకుతుందా? అవును ప్రియులరా,
ఆయన్ను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. ఇక్కడ మ్యారేజ్ గురించి వారు అడుగుతున్నారు. ఎస్పెషల్లీ డివోర్స్ గురించి ఈ పరిసయ్యులు ఆయన్ను అడుగుతున్నారు, శోధిస్తున్నారు. ఇదంతా కొంచెం ఒక సెటప్ చేస్తున్నారు. ఏంటి నువ్వేమంటావు అని యేసయ్యను అడుగుతున్నారు. ఈ ప్యాసేజ్ మనం చదువుకుని ఎక్స్ప్లెనేషన్కి మనం వెళ్దాం ప్రియులరా. 3వ వచనం, అందుకాయన మోషే మీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చనని చెప్పగా, గమనిస్తున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వెంటనే సమాధానం ఇవ్వట్లేదు. మోషే ఏం చెప్పారు అంటే, బైబిల్లో ఏం రాయబడింది, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, అదండి మనకు కావాల్సిందే. మానవ అభిప్రాయాలు కాదు. మోషే అంటే మోషే రాసిన గ్రంథాల్లో అప్పుడు వారు ప్రిపేర్ అయ్యి వచ్చారు. అందుకే చెప్పేస్తున్నారు. పరిత్యాగ పత్రిక రాయించి 4వ వచనంలో ఆమెను విన్నాడొచ్చు, ఒక సర్టిఫికేట్ ఆఫ్ డివోర్స్ ఇచ్చేసి ఆమెను పంపించేయచ్చు అని మోషే సెలవిచ్చాడు. ఆ రోజుల్లో మనం ప్రత్యేకంగా ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూస్తే, ఒక పురుషుడు ఈ డివోర్స్ ఇవ్వాలి, ఆ పరిత్యాగ పత్రికను ఒక పురుషుడు ఇవ్వాలి అని మోషే ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయంలో రాసినట్లు మనం చూడొచ్చు. 5వ వచనము, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడు ఈ ఆజ్ఞను మీకు రాసి ఇచ్చెను. కానీ మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే అలా చెప్పవలసి వచ్చింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు? ఆ పరిస్థితిని ఎలాగ ఆయన ఇంకాస్త వేరే లెవెల్కి, నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తున్నారో మనం చూద్దాం ప్రియులరా. కానీ 6వ వచనంలో, సృష్టి నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. హల్లెలూయా. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరమై ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. హల్లెలూయా. గమనిస్తున్నారా ప్రియులరా? ఎందుకు మోషే ఆ సర్టిఫికేట్ ఆఫ్ డివోర్స్ ఇవ్వటానికి ఎందుకు మోషే అనుమతించాడు? ఎందుకంటే మీ హృదయ కాఠిన్యమును బట్టి అని ప్రభువు అంటున్నారు. ఎలాగైనా సరే డివోర్స్ తీసుకోవాలని మీరు మనసు పెట్టుకున్నారు, అందుకు ఇంక తప్పులు పట్టుకుంటున్నారు. ఆ కారణం చేత మోషే ఇచ్చాడు. కానీ ఇది ఒరిజినల్గా మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు మోషేకు మించి, మోషేకు పైగా ఆదికాండములో సృష్టిలో దేవుడు ఏ విధంగా ఆదామును అవ్వను జతపరిచారు. ఆ జతపరచడము, ఆ వివాహం చేయడము, ఒక పురుషుని ఒక స్త్రీని ఆ వివాహం చేయడము, అదిక వారు శాశ్వతంగా ఉండాలని, వారి జీవితకాలం అంతా ఉండాలని దేవుడు ఉద్దేశించారు. మధ్యలో బ్రేక్ రావడానికి వీలు లేదు. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా వేరు చేయటానికి వీలు లేదు. ఒక రోజున ఒక దైవ సేవకుని దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. వచ్చి, నాకు డివోర్స్ కావాలి, నా భర్త నన్ను చాలా బాధ పెడుతున్నాడు, చాలా అబ్యూస్ చేస్తున్నాడు, నేను ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్,
ఆయన నిన్ను విడిచిపెట్టేయాలి. అంత మాత్రమే కాదు, ఆయన విడిచిపెట్టకముందు నన్ను ఎంత అవమానపరిచాడో, నన్ను ఎంత దుఃఖపరిచాడో నేను కూడా అంత దుఃఖపరిచి అప్పుడు నేను ఆయన విడిచిపెట్టేయాలి అని ఒక దైవ సేవకుని దగ్గరికి వచ్చి చాలా చాలా ఇంక నిర్ణయం చేసేసుకుంది, అడిగింది. ఆ దైవ సేవకుడు ఆమె వైపుకు చూసి, సరేనమ్మా, యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్, ఆయన నుండి విడిచిపెట్టేయాలని నువ్వు అనుకుంటున్నావు. అవును. నాట్ ఓన్లీ గెట్ రిడ్, గెట్ ఈవెన్. అంటే నన్ను ఎంత అవమానపరిచాడో ఆయన్ని కూడా నేను అంత అవమానపరిచి అప్పుడు నేను ఆయన విడిచిపెట్టాలి, లేకపోతే మళ్ళీ నాకు ఛాన్స్ దొరకదు అన్నది. సరేనమ్మా, ఒక పని చేయి, నువ్వు ఇంటికి వెళ్ళి నీ భర్తను ప్రేమించినట్లు నటించు. నీ భర్తను ప్రేమించినట్లు నువ్వు నటించు. చాలా మంచిగా మాట్లాడు, గౌరవంగా చూడు, ఆయనకిష్టమైంది వండి పెట్టు. బాగా నీవు ఆయన్ని ప్రేమించు. ఇక ఎంతలాగా అంటే ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు చూపించినంత ప్రేమ ఇప్పుడు ఆయనకు చూపించు. ఇక అంత బాగున్నప్పుడు నీ భర్త నమ్మునట్లు నువ్వు చెయ్యి. ఏం కావాలో ఇవ్వు. నువ్వు బాగా చూసుకో కొన్ని రోజులు. అప్పుడు నీ భర్త ఒక లైన్లో పడతాడు, నిన్ను నమ్ముతాడు, నీ ప్రేమను ఇప్పుడు అర్థం చేసుకుంటాడు. అప్పుడు నీ రిలేషన్షిప్లో ఆ బాంబు వేసి పడే, నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నానని చెప్పు. అప్పుడు అది ఆయనకి చేదుగా ఉంటుంది. మంచి ఐడియా ఇచ్చారు అయ్యగారని వెళ్ళింది ఇంటికి. భర్తను ప్రేమించడం మొదలుపెట్టింది. గౌరవంగా ఇక చక్కగా చూసుకుంటుంది, ప్రేమ చూపిస్తుంది, ఏది కావాలో ఇస్తుంది, ఏది ఇష్టమైందో వండుతుంది, చక్కగా చూసుకుంటుంది. 2 నెలలు అయిపోయింది. ఏంటి ఆమె వెనక్కి రాలేదు, డివోర్స్ గురించి వెనక్కి రాలేదేంటని ఆ దైవ సేవకుడు ఆమెకు ఫోన్ చేశారు 2 నెలల తర్వాత. ఇంకెందుకండి డైవోర్స్ అన్నది. ప్రైజ్ గాడ్. గమనిస్తున్నారా ప్రియులరా? దేవుని యొక్క ఉద్దేశము ఎడబాటు కాదు, వేరు చేయడం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ పరిసయ్యులు ఈ విషయం గురించి ఆయన దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఈ పరిసయ్యులు ఏదో విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని తప్పు పట్టుకోవాలి, ఆయన బుట్లో పెట్టాలి అని అనుకుంటున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ఆదిలో దేవుడు ఏం చేశారు? ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టిలో దేవుడు చేసిన ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో మోషే రాసిన ఆ విషయాలను జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. అవును, భార్యను హత్తుకుంటున్నాడు అంటే తల్లిదండ్రులను అగౌరవపరచడం కాదు. ఇది ఎందుకంటే దిస్ ఈస్ టు షో ఎ స్పెషల్ రిలేషన్షిప్. అవును, ఈ ప్రత్యేకమైన బంధము భార్య భర్తల మధ్యన దేవుడు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన బంధాన్ని ఇక్కడ హైలైట్ చేయటానికి ఒక పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. తల్లిదండ్రుల పట్ల వారి బాధ్యత ఏమీ తగ్గిపోవట్లేదు, ప్రేమ తగ్గిపోవట్లేదు. కానీ ఇప్పుడు ఒక క్రొత్త రిలేషన్షిప్ దేవుడు ఏర్పాటు చేస్తున్నారని చూపిస్తున్నారు. ఎందుకంటే దేవుడే 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 5వ ఆజ్ఞ ఏంటండి? నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని
సన్మానించావు. అవును, గమనిస్తున్నారా ప్రియులరా? కనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరమై ఉందురు. ఏక శరీరం అంటే ఇద్దరు వ్యక్తులు, వారి పర్సనాలిటీస్ ఏమీ మారిపోవట్లేదు. వారి ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు వేరు వేరు బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు, కానీ ఇప్పుడు ఏక శరీరం అయ్యారు. అంటే ఒక చక్కటి ఐక్యత. వారు ఇద్దరు ప్లూరల్, కానీ ఇప్పుడు వారు సింగులర్గా ఏక శరీరంగా ఉండబోతున్నారు. అంటే ఆ వివాహ బంధంలో ఈక్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరూ కూడా ఆ వివాహ బంధానికి కాంట్రిబ్యూట్ చేయాలి. ఇద్దరూ కూడా ఈ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. సో ఈ వివాహ బంధానికి పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువ అట్లా కాదు. భార్య ఎక్కువ, భర్త తక్కువ అలా కాదు. ఇందులో ఈక్వాలిటీ. తర్వాత ఇందులో యూనిటీ, సమానత్వం, ఐక్యత ఉండాలి. గమనిస్తున్నారా ప్రియులరా? దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. ప్రత్యేకంగా ఈ 2024 సంవత్సరంలో మనం చూస్తుంటే డివోర్స్ రేట్ చాలా పెరిగిపోతుంది, చాలా ఎక్కువైపోతుంది. ఇది లోకుల మధ్యన పెరిగిపోతుంది, క్రైస్తవుల మధ్యన కూడా పెరిగిపోతుంది. కానీ మనం ఒక స్టోరీ చూసాం కదండి ప్రారంభంలో. సొల్యూషన్ ఏంటి? విడిపోతున్న వివాహాలకు సొల్యూషన్ ఏంటి? పరిష్కారం ఏంటి? ఓన్లీ లవ్. అవును, నిస్వార్థమైన ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు రాస్తూ ఉన్నారు. ఒకసారి మనం వెళ్ళి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు రాస్తున్న ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు గమనించమని నేను కోరుచున్నాను. 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పున్నది ఏమనగా, ఏ సహోదరునికైనను దొరికిందండి. 1 కొరింథీ 7వ అధ్యాయము 12వ వచనము. ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం ఇష్టపడిన ఎడల, కాపురం చేయడానికి ఇష్టపడుతుంది, ఆమె ఒక అవిశ్వాసురాలు, దేవుణ్ణి తెలియని వ్యక్తి, కానీ కాపురం చేయడానికి ఇష్టపడుతుంది. వారు వివాహం చేసుకున్నారు. అతనితో కాపురం ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు, డివోర్స్ చేయొద్దు, ఈమె అన్బిలీవర్ అని విడిచిపెట్టద్దు. డు నాట్ డివోర్స్ హర్. 13వ వచనము. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము ఇష్టపడిన ఎడల, ఆయన అంటున్నాడు, ఆయన ఒక అవిశ్వాసి కానీ ఇష్టపడుతున్నాడు ఈ భార్యతో ఉండటానికి, కాపురం చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. లెట్ హర్ నాట్ డివోర్స్ హిమ్. గమనిస్తున్నారా ప్రియులరా? ఎందు గురించి? 14వ వచనము. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. హల్లెలూయా. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పవిత్రపరచబడును. ప్రైజ్ గాడ్. పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. ఎంత ధన్యత, ఎంత ధన్యత! నీవు ఒక విశ్వాసి అయిన భర్తగా ఉన్నావేమో, నీ భార్య నీతో సహకరించట్లేదేమో, అవిశ్వాసిగా జీవిస్తుందేమో,
కానీ ఈ మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉండటానికి ఇష్టపడుతుంది, కాపురం చేయడానికి ఇష్టపడుతుంది. నువ్వు వేరు చేయొద్దు, ఆమెను ప్రక్కన పెట్టొద్దు. యేసు ప్రేమను నువ్వు చూపించావు, ఆ నిస్వార్థమైన ప్రేమను ఆమె పట్ల నువ్వు చూపించావు. ఎందుకంటే నీ విశ్వాసమును బట్టి ఆమె పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. ఒక విశ్వాసి అయిన భార్యగా నువ్వు ఉన్నావేమో, నీ భర్త దేవుని విషయాల పట్ల అసలు ఆసక్తి చూపించట్లేదు, చర్చికి వెళ్దామంటే ఇష్టపడట్లేదు, నిన్ను విసిగిస్తున్నాడు. అయినా సరే ఆ రిలేషన్షిప్లో ఉండటానికి ఇష్టపడుతున్నట్లయితే నీవు ఆయనను డివోర్స్ చేయొద్దు. ఎందుకంటే నీ విశ్వాసం వలన ఆయన, నీ అవిశ్వాసి అయిన భర్త పరిశుద్ధపరచబడును. ప్రైజ్ గాడ్. ఎందుకంటే లవ్ కాంకర్స్ ఆల్. ప్రేమ ప్రతి విషయాన్ని జయిస్తుంది. ప్రేమకు ఆ బలం ఉన్నది, ఆ ఎబిలిటీ, ఆ శక్తి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని పిలుస్తున్నారు. అవును, పాపము ప్రవేశించకముందు, ఈ భూమి మీద పాపము ప్రవేశించకముందు దేవుడు ఆదామవ్వలను సృష్టించినప్పుడు, ఆ పవిత్రమైన సృష్టిలో పాపం ఇంకా ప్రవేశించలేదు. ఆ పవిత్రమైన సృష్టిలో దేవుడు 6వ దినాన్ని ఆదామవ్వలను సృష్టించి వారికి వివాహం చేశారు. అంటే మ్యారేజ్ ఈజ్ ఎ గిఫ్ట్ గాడ్ గేవ్ టు ద హ్యూమన్ రేస్ బిఫోర్ సిన్. పాపము ఈ భూమి మీద ప్రవేశించకముందే మానవాళికి దేవుడు వివాహాన్ని ఒక చక్కటి బహుమానంగా, పరిశుద్ధ బహుమానంగా ఇచ్చారు. అందుగురించే పాపము ప్రవేశించిన తర్వాత సాతానుడు ఈ పవిత్రమైన, ఈ పరిశుద్ధమైన ఈ బహుమానాన్ని, ఈ బంధాన్ని ఎలాగైనా సరే పాడు చేయాలి, ఎలాగైనా విరగ్గొట్టాలి, అపవిత్రపరచాలి అని సాతానుడు హీఈస్ బ్రేకింగ్ మ్యారేజెస్, బ్రేకింగ్ ఫ్యామిలీస్. అవును ప్రియులరా, ఇలాంటి టైంలో నీవు నేను దేవుని బిడ్డలుగా మనము దేవుని కొరకు నిలబడాలి. అవును, ఆ బంధాన్ని, ఆ వివాహము అన్ని విషయములలో ఘనమైన ఆ వివాహ బంధాన్ని మనం భద్రపరచాలి. అవును ప్రియులారా, గమనిస్తున్నారా? వివాహంతో పాటు పాపము ఈ భూమి మీద ప్రవేశించక ముందే దేవుడు ఇచ్చిన మరొక బహుమానం ఏంటో తెలుసండి. 6వ దినాన్ని దేవుడు ఆదామవ్వలకు వివాహం చేశారు. ఫస్ట్ గిఫ్ట్ గాడ్ గేవ్ టు ద మ్యాన్ కైండ్. మొట్టమొదటి ఆ బహుమానము వివాహము. రెండవది 7వ దినాన్ని విశ్రాంతి దినము, సాబత్, విశ్రాంతి దినమును దేవుడు అనుగ్రహించారు. అందుకే ఈ రెండిటిని సాతానుడు అటాక్ చేస్తున్నాడు. ఏ విధంగా అయినా సరే వీటిని పాడు చేయలే. వివాహ బంధము ఈ రోజున డివోర్స్ ఎక్కువైపోతుంది. ఇలాంటి టైంలో నా ప్రియ సహోదరుడా, నీ వివాహ బంధాన్ని భద్రపరచుకో. ప్రతిదినము నీ భార్య కొరకు, దేవుడు నీకు ఇచ్చిన పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించు. ప్రియ సహోదరి, ప్రతిదినము నీ భర్త కొరకు నువ్వు ప్రార్థించు. నిన్ను అవమానపరుస్తున్నా సరే, అదే క్రీస్తు ప్రేమ. క్షమించి ఆయన కొరకు నువ్వు ప్రార్థించు. నీ కుటుంబం కొరకు ప్రార్థించు. గుణవతి అయిన భార్య తన ఇల్లు కట్టుకుంటుంది, భద్రపరుచుకుంటుంది. అవును, ఒక భార్యగా, ఒక భర్తగా ఆ కుటుంబంలో ఉన్న విషయాలు, ఆ కుటుంబంలో నీ భర్త నిన్ను అవమానపరుస్తున్నాడు, ఆ విషయాల్ని వీధిలోకి తీసుకెళ్ళొద్దు. ఒక బైబిల్ పండితులు అంటున్నారు, ఆ విషయాలను మనం కడుపులో దాచుకోవాలంటండి. ఎందుకంటే ఆమె నీ భార్యే కదా, ఆయన నీ భర్త కదా. ఈ విషయాలు
కుటుంబంలో నుండి వీధిలో పెట్టొద్దు. ఇంకా వీధిలోకి వెళ్ళిపోతే వాటిని మనం కుటుంబంలోనికి లాక్కు రావాలి, తీసుకుని రావాలి. గుణవతి అయిన భార్య, జ్ఞానవంతుడైన భర్త వారి ఇల్లును కట్టుకుంటారు, భద్రపరుచుకుంటారు. వారి గృహం చుట్టూ ఒక కంచె వేసుకుంటారు. దేవుడు జతపరిచిన దానిని ఏ మానవుడు కూడా వేరు చేయకూడదు. ఈ పరిసయ్యులు వచ్చి ఎలాగైనా సరే యేసయ్యను తప్పు పట్టుకోవాలనుకున్నారు. ఎందుకంటే యేసయ్య కంటే ముందు ఆయన పరిచర్యలో బాప్టిసమిచ్చి యోహాను ఏమన్నాడు? హేరోదుతో, నీ సహోదరుని భార్యను నువ్వు ఉంచుకున్నావు, అది తప్పని చెప్పాడు. అందుకు హేరోదు బాప్టిసమిచ్చి యోహాను యొక్క ప్రాణాన్ని తీసేశాడు. అట్లాగా యేసయ్యను ఎలాగైనా సరే ఇరికించాలి అని ఈ పరిసయ్యులు ఈ ప్రశ్నతో వచ్చారు. వారికి చక్కటి సమాధానము, పరిపూర్ణమైన సమాధానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. వారికే కాదు, ఈ 21వ శతాబ్దంలో జీవిస్తున్న నీకును నాకును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చక్కటి వర్తమానాన్ని ఇస్తున్నారు. సేవ్ యువర్ మ్యారేజ్. ఎలా బ్రదర్, ఎలాగా నా వివాహాన్ని నేను ఎలా భద్రపరచుకోవాలని నువ్వు అంటున్నావేమో? ప్రే టుగెదర్. ప్రతిరోజు మీరిద్దరూ కలిసి ప్రార్థించండి. మీ వివాహం ఎలా బలపడిపోతుందో మనం ఊహించలేము. రెండవది, కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఒక భర్తగా ప్రతిరోజు ఒక మంచి విషయము నీ భార్యను అభినందించు, కాంప్లిమెంట్ హర్. అట్లాగే ఒక భార్యగా నీ భర్తను కాంప్లిమెంట్ హిమ్. అవును, అభినందించాలి. చక్కగా నీ భర్తతో మర్యాదగా మాట్లాడు, నీ భార్యతో మర్యాదగా మాట్లాడు. ప్రేయింగ్ టుగెదర్, కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. అలాగే చక్కగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ మర్యాదలతో ఉంటే ఆ బంధము దినదినము బలపడుతుంది. అలాంటి అనుభవము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయనా. మా కుటుంబాలను మరొకసారి తిరిగి నిర్మించండి ప్రభువా. నాయనా, భార్యాభర్తలు ఉన్నారు ప్రభువా, వారిని భద్రపరచండి. వారి కుటుంబాలను తిరిగి మరలా కట్టుకున్నట్లు మీరు సహాయం చేయండి, నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.